నమస్తే అండి. లక్ష్మి ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈ అరటి మొక్కలు చూస్తున్నారు కదా, ఈ అరటి మొక్క మొదలు ఉంటుంది కదండి, చెట్టు అంటే మనం గెల తీసేసుకున్నాక చెట్టు ఉంటుంది కదా, దాన్ని అది కూడా మన మొక్కలకు ఎరువుగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ ఒకటి మొదలు తెచ్చుకున్నాను. నేను దాన్ని కట్ చేసి ఎలా ఎరువు చేస్తానో మీకు చూపిస్తాను. ఇది కట్ చేసిన అరటి మొదల అండి. దీన్ని ఇలా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బెల్లంలో నానపెడితే, బెల్లం వేసి నానపెట్టి 1 వీక్ ఫెర్మెంట్ చేసి మొక్కలకి ఎరువుగా ఇచ్చుకోవచ్చు. అరటి మొదల్ని ఇలా మొక్కల కింద చేసామండి. చిన్న చిన్న పీసెస్ చేసుకుని దానికి సరిపడా బెల్లం తీసుకోవాలి. తీసుకుని ఇలా ఒక టబ్లో వాటర్ తీసుకుని ఈ మొక్కల్ని, ఈ బెల్లాన్ని ఈ వాటర్లో కలపాలన్నమాట. ఇలా వాటర్లో ఈ మొక్కలన్నీ వేసేసి అప్పుడు దానికి ఈ బెల్లం యాడ్ చేసి మొత్తం మునిగేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలదిప్పేసుకుంటే కలుస్తుందండి. మొత్తం ఈ ముక్కలన్నీ చక్కగా మునిగిపోవాలన్నమాట. ఈ వాటర్లో ఇలా మునిగితే అయింది కదా. దీని మీద ఒక పల్చని క్లాత్ కానీ ఇలా ఒక పేపర్తో కానీ కవర్ చేసేసి కరెక్ట్గా 1 వీక్ ఇలా ఉంచితే ఫెర్మెంట్ అవుతుంది. బాగా ఫెర్మెంట్ అయ్యాక అప్పుడు దీన్ని వాటర్తో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మంచి ఎరువుగా పనిచేస్తుంది అన్నమాట. ఈ అరటి చెట్టు మొదల్ని అంటే ఈ మొదల్లో ఏముంటుంది అంటేనండి, పొటాషియం ఉంటుంది. ఇదేమో పువ్వులు కాయలు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియము మెగ్నీషియము ఉంటుంది. ఇది మొక్క బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ చెట్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇది నేలలో కనుక మనం ఈ వాటర్ని ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు ఇందులో మట్టిలో తేమను నిలబడేలా చేస్తుంది. ప్లస్ మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట ఇందులో. అలాగే మిగిలిన అరటికాండం, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ మిగిలింది దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసి మొక్క చుట్టూరా కొంచెం మట్టిని తవ్వి దీన్ని మట్టిలో కప్పెట్టేస్తే ఇది డికంపోజ్ అవుతుంది. అయ్యి మొక్కకి మంచి పోషకాలని అందిస్తుంది అన్నమాట. అలాగే ఈ ఫెర్మెంట్ చేస్తున్నాం కదా, ఇది వాటర్లో వేసి ఈ మొక్కలు బెల్లం వేసాం కదండి, దీన్ని ఒక వారం రోజుల పాటు ఫెర్మెంట్ చేయాలి. చేస్తే ఈ మొక్కలు మెత్తగా అయిపోతాయి. మనం వాటిని బాగా పిసికేసి ఆ వాటర్ని తీసుకుని దానికి ఒక మగ్గు వాటర్కి 5 మగ్గులు నీరు కలపాలి. కలిపి దాన్ని మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కల్లో పెరుగుదల కొంచెం స్పీడ్ అవుతుంది అన్నమాట. అవి మొక్కల్లో పువ్వులు బాగా వస్తాయి, కూరగాయలు అయితే అవి బాగా వస్తాయి. ఇవి పూల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. నేను ఇలా తయారు చేశాను. 1 వీక్ తర్వాత నా మొక్కలకి ఇస్తాను. 1 వీక్ తర్వాత దీన్ని మొక్కలకి ఇవ్వడానికి తీసుకొచ్చామండి గార్డెన్లోకి. ఇది ఇలా ఉంది. 1 వీక్కి ఇలా మెత్తగా అయిపోయి ఇవన్నీ ఇందులోంచి మనం ఈ జ్యూస్ని తీసి ఒక మగ్గు, ఈ జ్యూస్ అయితే 5 మగ్స్ వాటర్లో కలపాలండి. కలిపి మొక్కలకి ఇస్తాను. ఇలా చూసారా, ఇది బూడిద గుమ్మడి పాదండి. అంతా ఫ్లవరింగ్ ఉందో చూసారు కదా. ఇది మేము ఈ టబ్లో 100 రూపీస్ టబ్లో ఈ శంఖపూల మొక్కను పెట్టాం ముందు. అది ఎప్పుడో విత్తనం ఉండిపోయినట్టుంది. ఈ మొక్క వచ్చింది, సరే బాగానే పెరుగుతుంది కదా అని ఉంచాము. ఇది దాలియా ఒక స్టెమ్ ఇక్కడ వేసానండి. ఈ ఆకులు ఏంటంటే కానుగ చెట్టు ఆకులు అన్నమాట. ఇవి కూడా ఎరువులా పనికొస్తే పురుగులు అవి రాకుండా కూడా ఉంచుతాయి అన్నమాట. అందుకు అలా వేసాను. ఇప్పుడు ఈ అరటి జ్యూస్ని దాంట్లో వేసి మొక్కలకి ఇస్తానండి.
ఇలాగా 2 మగ్స్, ఈ 10 మగ్స్ వాటర్ అండి. ఒక 2 మగ్స్ ఈ జ్యూస్ తీసుకుంటున్నాను నేను. ఇది ఉంటుంది కదా, ఇలాగ మెత్తగా చేసాక ఈ మిగిలిపోయిన పిప్ని మనం మన కంపోస్ట్ దాంట్లో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలాగా మొక్కలకి ఇస్తాను. ఇలాంటివి ఏమైనా ఇచ్చేటప్పుడు ముందు రోజు మొక్కలకి వాటరింగ్ చేసుకోవాలండి. చేసుకుని అప్పుడు ఇచ్చుకోవాలి ఇది మొక్కలకి. ఇది ఆనప్పాదండి. ఇది 365 డేస్ చిక్కుడు ఉంది. ఇది జామ చెట్టు కూడా ఉంది ఇందులో. ఇది చిక్కుడు, ఇది ప్యాషన్ ఫ్రూట్ ఉంది. ప్యాషన్ ఫ్రూట్స్ ఇలా ఇక్కడ ఇలా బంతి మొక్కలు వేసాను కదండి, వీటికి కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇంకా మా చామంతులు కొన్ని విచ్చుకుంటున్నాయి చూడండి. ఇక్కడ చిన్న మొక్క ఎప్పుడో పెట్టేసినట్టున్నాం. ఇవి బంతి. ఇదండి ఈరోజు వీడియో. ఉంటానండి. నమస్తే.